హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు తారీఖు వచ్చేసి అక్టోబర్ 30వ తారీఖు 2025 అండి. ఈ మిషన్ వచ్చేపాటికి 200 కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ అండి. ఇది వచ్చేపాటికి మనకి హైదరాబాద్ పంపిస్తున్నాం అండి. ఇది సాదుల్లా ఖాన్ గారికి 200 కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ అండి. ఇది సో ఈ బాడీ అంతా కూడా మనం గెల్వనైజ్డ్ ఐరన్ మీద చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది గెల్వనైజ్డ్ ఐరన్ మీద చేసి దాని మీద మనకి థర్మాకోల్ అదేవిధంగా ప్లైవుడ్ ఇన్సులేషన్తో మిషన్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. బాడీ అయితే చాలా స్టాండర్డ్గా చేసాం అనమాట మనం. సో కంట్రోలర్ విషయానికి వస్తే మనం ప్రతిసారి రెగ్యులర్గా యూజ్ చేసేది XM18D అండి. దీంట్లో కొత్త వారికి బాగా ఉపయోగపడే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక అలారం సౌండ్ గమనించవచ్చు. ఇది ఎందుకు గురించి అంటే, టెంపరేచర్ మనకి తక్కువ ఉన్నా, హ్యూమిడిటీ తక్కువ ఉన్నా, అదేవిధంగా టెంపరేచర్ ఎక్కువ ఉన్నా, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా కూడా మనకి అలారం బీప్ సౌండ్స్ అనేవి అయితే రావడం జరుగుతుందండి. ఇది సో వన్స్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే టెంపరేచర్ను హ్యూమిడిటీ అనేది ఆటోమేటిక్గా రీచ్ అవుతుందో ఆ బజర్ సౌండ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోవడం అయితే జరుగుతుందండి. మస్తి కాదు. సో దీనికి వచ్చేపాటికి ఇన్బిల్ట్ మనకి MCB అయితే ఒకటి ఉంది. అదేవిధంగా ఫ్యాన్ స్విచ్ ఒకటి, లైట్ స్విచ్, వర్క్ లైట్ అండి. ఇది కింద వచ్చేసి చూపిస్తున్నది వచ్చేసి మనం టెంపరేచర్ ఏదైతే ఉండాలో అది సెట్ చేసుకున్న టెంపరేచర్. ఇది హ్యూమిడిటీ అండి. ఇది లోపల ఏదైతే మెయింటైన్ అవుతుందో ఆ టెంపరేచర్, ఇది ఆ హ్యూమిడిటీ అండి. ఇది చాలా వరకు కొంతమంది అంటే డౌట్ ఏంటంటే, ఫ్యాన్ ఎప్పుడు ఆన్లో ఉండాలా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు మిషన్ ఎన్ని రోజులు అయితే వర్కింగ్ కండిషన్లో ఉంటుందో అన్ని రోజులు, అంటే గుడ్లు ఎన్నిసార్లు అయితే ఎక్కిస్తారో ఆ ప్రతిసారి మీకు ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది లోపల ఏరియా అండి. ఇది సో ఇది వచ్చేపాటికి ఒక్కొక్క ట్రే 1 or 2 కెపాసిటీ అండి. ఇది ఒక ట్రే, 2 ట్రేస్ కూడా. ఇది వచ్చేసి మనకి హ్యూమిడిటీ కోసం వాటర్ కంటైనర్ అండి. ఇది అదేవిధంగా మనం లోపల ఎయిర్ సర్క్యులేషన్కి వచ్చేసి ఫ్యాన్ వాడుతున్నాం, బ్రాండెడ్ ఫ్యాన్. ఇది కూడా దానికి సంబంధించిన వారంటీ కార్డు అండి. ఇది ఓకేనా. ఈ వాటర్ కంటైనర్లో వచ్చి ఒక టూల్ అయితే అమరుస్తున్నాము. దానికి సంబంధించి ఒక ప్లగ్ ఉంటుంది. అది వచ్చేసి మనం ఇక్కడ ఈ సాకెట్లో అయితే పెట్టుకోవాల్సి వస్తుందండి. ఓకే. అదేవిధంగా వాటర్ రీఫిల్ చేసుకున్న తర్వాత టప్ పొజిషన్ వచ్చేపాటికి అలా ఉంటుంది. ఇంక ఇది వచ్చేపాటికి టెంపరేచర్ సెన్సార్, ఇది వచ్చేసి హ్యూమిడిటీ అండి, హ్యూమిడిటీ సెన్సార్. ఇది మనకి ఇది వచ్చేపాటికి ఎగ్జాస్ట్ ఫ్యాన్. టెంపరేచర్ ఓవర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇదైతే ఎగ్జాస్ట్ చేసుకుంటుందండి. ఇది సో బాడీ అయితే టోటల్గా చాలా స్టాండర్డ్గా మనం అయితే చేయడం జరిగింది ఈ మిషన్ని. సాదుల్లా ఖాన్ కూడా మనల్ని యూట్యూబ్ ద్వారా చూసి మనల్ని అప్రోచ్ అయితే చేయడం జరిగిందండి. సో వాళ్ళకి చెప్పిన టైం వచ్చేపాటికి 30వ తారీఖు అక్టోబర్ మనం డెలివరీ ఇస్తామని చెప్పిన టైం. సో ఆన్ టైంలో మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఇంకా కొద్దిగా క్లైమేట్ సహకరించకపోవడం వల్ల ఒక వారం రోజులు డిలే అయితే అవడం జరుగుతుంది వాటన్నిటికీ కూడాను. అయితే ప్రతి వీడియోలో చెప్పుకొస్తున్నట్టుగానే ఈ వీడియోలో కూడా మీకు చిన్న డిస్క్లైమర్ అండి. ఇంక్యుబేటర్స్ కొనుగోలు చేయాలి అని అనుకున్న ప్రతి రైతు ఏదైతే టూల్స్ వాడుతున్నాం, బాడీ ఏది వాడుతున్నాం అనేది ముఖ్యంగా గమనించండి. గుడ్ల కెపాసిటీ ఒకటే ప్రధానం కాదు దీంట్లో. ఎందు గురించి అంటే, నాకు ఈ మధ్యన 2-3 ఫోన్ కాల్స్, 2-3 కాదు, రోజుకి 2-3 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే, బాడీ వచ్చేపాటికి మొత్తం అంతా కూడా ఒక ప్లెయిన్ ప్లేవుడ్ మీద దానికి పెయింట్ వేసేసి దాంట్లోనే ఒక రోలింగ్ సిస్టమ్, ఏది చెక్క ట్రేలు, చెక్క కోడిగుడ్లు రోలింగ్ ట్రేస్ అవి యూజ్ చేస్తున్నారు. ఆ మోటార్లు ఏంటంటే మేము 60 కెపాసిటీకి 65 కెపాసిటీకి మాత్రమే సపోర్ట్ చేస్తాయండి. అది కూడా అది వచ్చేసి ఒక్కొక్క ట్రే 100 గుడ్లు కెపాసిటీకి. ఆల్రెడీ ఆ వుడ్ అనేది చాలా వెయిట్ ఉంటుంది, ఆ మోటార్ దాన్ని అంతగా రొటేట్ చేయలేవు. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత పగడ్బందీగా ఎంత పటిష్టంగా చేసిన మిషన్లకి ఏ రేట్ అయితే మేము తీసుకుంటున్నామో అదే విధంగా అంత లో క్వాలిటీ మెటీరియల్, లో క్వాలిటీ టూల్స్ వాడి రేట్ కూడా దీనికి ఇంచుమించుగా తీసుకుంటుంది అయితే జరుగుతుంది. అది మీరు అందరూ ఒకసారి గ్రహించాలి. ఇంకా కొంతమంది పెద్ద ప్రబుద్ధులు ఉన్నారు, ఇంక్యుబేటర్లు డెలివరీలు అయ్యే ఉండవు, కామెంట్ సెక్షన్లు క్లోజ్లో ఉంటాయి, అసలు డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ రెస్పాన్స్ అనేదే ఉండదు, ఇంక్యుబేటర్లు మీ వరకు కూడా చేరవు. సో ఇవన్నీ కూడా రైతు అనేవాడు సమస్యలు ఎదుర్కోకుండా ఉండడం కోసం మీరు ఎక్కడైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి మీరు మెటీరియల్ చూసుకొని 1-10 సార్లు మీకు నమ్మకం కలిగిన తర్వాత బుకింగ్ చేసుకోండి, లేదా రెడీగా ఉంటే కొనుగోలు చేసుకోండి. నా దగ్గరైనా కూడా నేను అదే చెప్తాను. మీకు పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే మీరు మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. లేని పక్షంలో మా చిరునామా వచ్చేపాటికి ఆద్య ఫార్మ్స్ అండ్ ఇంక్యుబేటర్స్, నున్న గ్రామం, విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 12.5 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు వస్తుంది. సో అక్కడ నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చి చూసుకోండి. ఆల్రెడీ చూసుకోండి, ఇది ఒకటి ప్లైవుడ్ మిషన్, ఇది 100 కెపాసిటీ మిషన్. ఇది సో ఇది వచ్చి కనిగిరి వెళ్తుంది ఇప్పుడు మిషన్, అంటే ఇంకా వర్కింగ్ ప్రాసెస్లో ఉంది. సో ఇది కూడా ఈరోజు అయిపోతుంది డెలివరీ.
సో ఆ టైంకి మనం ఏమైనా డెలివరీలు ఇవ్వడానికి రెడీగా మిషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒకసారి చూసుకోండి. చూసి దాన్ని బట్టి మెటీరియల్ క్వాలిటీలో మీరు అంచనా వేసుకొని బుకింగ్ అనేది చేసుకోండి. అంతేగాని బ్లైండ్గా కెపాసిటీ ఒక్కదాని మీద మీరు ఆధారపడద్దు. ఎందుకంటే వీటిలో కంట్రోలర్ ప్రధానం, టూల్స్ ప్రధానం, ప్రతి ఒక్కటి బాడీలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ కంట్రోలర్ వాడే దగ్గర STC 1000 కంట్రోలర్ లేకపోతే ఇంకా దానికన్నా చిన్న కంట్రోలర్ వాడామనుకోండి, కాస్ట్లో దాదాపు ఆల్మోస్ట్ 80% కాస్ట్ ఈ ఒక్క టూల్లోనే తేడా వస్తుంది. అట్లాంటిది మీకు ఆ కంట్రోలర్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి కూడా ఆల్మోస్ట్ పెద్ద క్వాలిటీకి సంబంధించిన ఈక్వల్ రేషియోలో మీకు ప్రైస్ తీసుకుంటూ, అదేవిధంగా మీకు హ్యాచింగ్ కూడా సరిగా రాకపోతే ఒక ప్రాక్టికల్ అనుభవం లేని వ్యక్తుల దగ్గర మీరు తొందరపడి ఒక అడుగు అయితే వేయకుండా 1-10 సార్లు ఆలోచించుకొని ఏది మంచిది ఏది చెడ్డది, ఎవరైనా కూడా అది ఆద్య ఫార్మ్స్ అవసరం లేదు. మీకు రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు పలానా వాళ్ళ దగ్గర ఆల్రెడీ హ్యాచింగ్ ఏదైనా చూసి ఉంటే ఆ టైంలో మీరు ₹1 అటో ఇటో ఒక అడుగు అనేది వేయండి. అంతేగాని లో క్వాలిటీ మెటీరియల్ కూడా హై క్వాలిటీ రేట్లు పెట్టి కొనుగోలు చేయకండి. ఎందుకంటే నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఒకటే, క్వాలిటీకి తగ్గట్టుగా ₹1 పెట్టండి. క్వాలిటీ లేని దానికి రూపాయి పెట్టి క్వాలిటీ ఉన్నదాన్ని తక్కువ రేటుకి అడగటం అవి చేయకండి. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే చిన్న చిన్న మాలాంటి కుటీర పరిశ్రమలు కూడా ముందు అంతరించిపోకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు సహకరించాలి. ఎందుకంటే హ్యాచింగ్ పరంగా మేము గ్యారంటీగా చెప్పగలం, మంచి రిజల్ట్ అయితే మీరు అందరూ చూస్తారు మా మిషన్లో. ఓకేనండి. మీకు వీటికి ఈ ఇంక్యుబేటర్కి సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మన దగ్గర స్టార్టింగ్ కెపాసిటీ 65 కోడిగుడ్ల కెపాసిటీ అండి. థర్మాకోల్ ఎగ్ ఇంక్యుబేటర్, అది కూడా చాలా మంచి సక్సెస్ రేషియో వస్తుంది. ఆ ఇంక్యుబేటర్ కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అవైతే కనుక ఆల్మోస్ట్ మీకు ఒక 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలోనే మేము మీకు డెలివరీ అనేది కొరియర్కి రీరూట్ చేయడం అయితే జరుగుతుంది. లేదు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారా కానీ మీరు ప్లాన్ చేసి చూసుకొని తీసుకోవచ్చు. మన వద్ద అమ్మే ఏ ఇంక్యుబేటర్ అయినా కూడా మన కొన్ని కండిషన్స్ మీద వారంటీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి స్పేర్కి కూడా. సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఏదన్నా ఇంక్యుబేటర్ కొనుగోలు చేసే ముందు ఒక అడుగు ముందేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.